హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదిగోండి ఫ్రెండ్స్, కూరగాయలకి అయితే వెళ్ళొచ్చాను. ఇదిగోండి ఈ కూరగాయలు అయితే తెచ్చుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ సర్దుకుంటాను. ఇదిగోండి ఫ్రెండ్స్, కూరగాయలు అయితే ఎట్లకై సెపరేట్ చేసుకున్నాను. కూరగాయలు అయితే అన్ని దేనికి అవి సెపరేట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ సర్దుకుంటాను. ఇదిగోండి ఫ్రెండ్స్, కూరగాయలు అయితే నేను ఇలాగా సర్దుకున్నాను. ఉల్లిపాయలు అన్ని ఇందులో వేసుకున్నాను, టమాటాలు ఇందులో వేసుకున్నాను, బంగాళదుంపలనేమో ఇందులో వేసేసుకున్నాను. ఇదిగోండి పచ్చిమిరపకాయలు అల్లాన్నేమో ఇలా బాక్స్లో వేసుకుని పెట్టేసుకున్నాను. అలాగే ఇవేమో ములంకాయలు ఇలా ముక్కలు కోసుకుని కడిగేసుకుని ఇప్పుడు ఇవి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను. ఇప్పుడైతే వంట అయితే చేసుకుంటున్నానండి. ఇప్పుడు వంకాయ, ములక్కాడ, బఠానీ, టమాటా కర్రీ అయితే వండుతున్నాను. ఇంకా టమాటాలు వేసుకోవాలి. ఇందులోని వంకాయ ముక్క వేసుకోవాలి. ఇందులోని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకుందాం, చిన్నమంట పెట్టుకుని. ఇంకా ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెం కారం కూడా వేసుకుంటున్నాను. వాటర్ అయితే పోసేస్తున్నాం. మూత పెట్టేసుకుని దగ్గరికి ఉడికించుకుందాం. ఇక స్టవ్ అయితే కట్టేసుకుంటున్నాను. ఇప్పుడు సున్నుండలు అయితే చేసుకుంటున్నానండి. ఇదిగోండి సున్నుండలు చేస్తున్నాను చూడండి. మినప్పప్పుని బాగా ఫ్రై చేసుకుని అవేమో మిక్సీలో పౌడర్ కింద ఆడుకున్నానండి. అందులోని బెల్లముని నెయ్యి వేసుకుని బాగా కలుపుకున్నాను. ఇప్పుడు వాటిని ఉండల్లాగా చుట్టుకుంటున్నాను. ఒకవేళ మీకు గనక సున్నుండలు చేయడం ఫుల్ వీడియో కావాలంటే నాకు కామెంట్ చేయండి, మీకు వీడియో తీసి అయితే పెడతాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.